దండుపాళ్యం చేయబోతున్నాడు. బంగారుపాళ్యం అనే ఊరి మీద దండుపాళ్యాన్ని వదిలి గంజాయి మొత్తులో మందు దాగిని నాసిరకమైన మందు, రౌడీ మోకలు, రాజకీయ మోకలు, రాక్షస మోకల్ని వదిలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. అసెంబ్లీ రౌడీ సినిమా చూసారో లేదు కానీ ఆ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మీరు చూడండి, ప్రజలకు కూడా చెప్తున్నా. అసెంబ్లీ రౌడీ సినిమాలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే థర్డ్ పర్సన్ ఎవరో లేపాడుతున్నారని అర్థం. వాళ్ళు నినాదాలు, వాళ్ళు కారు ఫ్రంట్కి ఎక్కి అరవడాలు, రప్ప రప్ప వేసేస్తాం, జగన్ 2.0, రాజారెడ్డి రాజ్యాంగం పరిపాలించబోతుంది అని ఇవన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు సంఘర్షణ స్థితికి తీసుకొచ్చి ఒక్కడికి మూడుద్ది. అది వాళ్ళ మనుషుల లేకపోతే టీడీపీ కోట మనుషుల ఆ దర్దపలు ఎలాగో పోరు. వాళ్ళల్లో వాళ్ళని మభ్యపెట్టి గంజాయి మత్తులో తీసుకెళ్లి పొడుస్తున్నా తొక్కుతున్నా వాళ్ళకి ఆ స్పర్శ జ్ఞానం ఉండదు. సో అలా వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మామిడి రైతులకి గిట్టుబాటు ధరలు అంటే సరైన ధర వాళ్ళకి అందాలి అని చెప్పి వెళ్తున్నాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు రైతులందరూ కూడా. పత్తి కావచ్చు, పొగాకు కావచ్చు, వరి కావచ్చు, నిమ్మ కావచ్చు, ఏ నారింజైనా కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడంటే మామిడి చెట్ల దగ్గరికి వెళ్తాడు, ఒక 5 ఎకరాలు చూసుకుంటాడు. అక్కడ పోయేసరికి గిట్టుబాటు ధర పక్కన పెట్టండి, గిట్టుబాటు ధర పక్కన పెడితే అసలు ధరకి వెళ్ళాల్సినటువంటి పొళ్ళే రాలిపోతాయి. మామిడి చెట్టు సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు పోయి ఏం చేస్తారు ఆయన? అప్పుడే వెళ్తాడు. ఇప్పుడు అతను దాన్ని ఏమంటాడంటే, చూసారా టీడీపీ కూటమి వాళ్ళు మొత్తం పొల్లన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు, మామిడికాయలన్నీ రాలగొట్టేశారు అంటే అక్కడ మామిడికాయలన్నా రాలాలా, లేదంటే అక్కడికి వచ్చినటువంటి మనుషులు పుల్లన్నా రాలాలా. మామిడి పుల్లు రాలుతాయో, మామిడికాయలు రాలుతాయో, పుల్లు రాలుతాయని పెట్టుకుని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆడికెళ్ళి ఇంకొకటి పవన్ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, అక్రమ 32 ఈడీ కేసులు ఉన్నాయి, 16 నెలలు చెప్పుకూడదు తిన్నాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్లో అతని మీద పలు కేసులు నమోదై ఉన్నాయి. ఆయన ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా నడుస్తుంది. చివరి లింక్ అనేది ఎవరు అనేది అన్ని విధాలుగా కూడా గమనిస్తున్నారు. మిథున్ రెడ్డి ఉన్నాడా, ఇంకా ఎవరు ఉన్నారనేది కూడా ఒకటొకటి బృందం సిఈడి కావచ్చు, సిబిఐ లోకుంటా వస్తూ ఉన్నాయి. ఇదేంటంటే 100% రానున్న 30 సంవత్సరాల్లో మనమే ఉండబోతున్నాం, రానున్న 30 సంవత్సరాల్లో మనమే ఉండబోతున్నాం అనే అత్యుత్సాహంతో. మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీరు నాకు ఒక ఇల్లు ఇచ్చారు, మీ ఆవిడ మీరు ఏదో ఊరికి వెళ్ళారు, నేను రావడానికి కార్పి 3 రోజులు పడుతుంది, ఇల్లు యూజ్ చేసుకున్నారు, మీరు పక్క రోజు ఉదయానికే వచ్చేసారు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అదే జరిగింది ఈరోజు. రానున్న 30 సంవత్సరాలు మనమే కదా అని చెప్పేసి చేసిన తప్పులకి సాక్ష్యాలు తారుమారు చేయలే, అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంకా వదిలేస్తే అక్కడి నుంచి టు బి కంటిన్యూడ్ మనమే. కానీ ఆ తర్వాత చేసే ప్రయత్నం చేశారు, కానీ కుదరలా. కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్ కాలబెట్టడం చాలా చేశారు. కాకన గోవర్ధన్ రెడ్డి కూడా జైల్లో ఫస్ట్ లోనే చేశాడు. ఇలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళకి లబ్ధి కోసం ఎంత దూరం వెళ్తారు. సో రానున్న 30 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏలబోతుంది కాబట్టి మనం ఏ తప్పు చేసినా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి వచ్చి వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నారు. వాళ్ళు ఊహించిన పరిణామాలు తారుమారైనాయి, వాళ్ళు ఊహించిన పరిణామాలు అయినాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు, ప్రూఫ్లు ఉన్నాయి, అతను చేసిన తప్పులు తాలూకు సాక్ష్యాలు అక్కడక్కడ కొట్టుమిట్టాడుతున్నాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళిపోయే ముందు చేసిన తప్పుల గురించి జనాలకు తెలిస్తే ఉమ్మేస్తారని నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తున్నాను, గుంటూరు మిర్చియాడి దగ్గరికి వెళ్తున్నాను, తెనాల్లో కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నాను, బంగారుపాళ్యంకి వెళ్తున్నాను అని క్రియేట్ చేస్తున్నాడు కావాలని. నేను జనాల్లోకి వెళ్ళి నా